మీరు కాదు, మేము రెడీగా ఉన్నాం. మీ అందరినీ కలుపుకునే విధంగానే మీ అందరూ కూడా చెప్తున్నాం. మీరు ప్రెసిడెంట్లు అవ్వచ్చు, ఎంపీపీలు అవ్వచ్చు, ఎంపీటీసీలు అవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడా పని తీరు విషయంలో కనుక మీరు ఎవరన్నా సరే మీ ఇష్టానుసారంగా చేసుకుంటే కనుక దానికి తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా గతంలో ఏ రకమైన అవినీతి జరిగినా సరే మున్సిపాలిటీలు కూడా మాట్లాడని చెప్తున్నా నేను. గత 5 సంవత్సరాల్లో ఈ రూరల్ మండలాలు ఏ అవినీతి జరిగినా సరే ఆ అవినీతిని బయటికి తీసే విధంగానే ప్రతి ఒక్కరికి ఉన్న అధికారులు కానీ మీకు కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను ఉంటానని చెప్పి సమాపంగా తెలియజేస్తున్నాను. నేను దయచేసి అందరూ కూడా ఇందాక మాట్లాడేసారి కొంచెం ఎంపీ టీసీ గారు మాట్లాడారు, సొంత మాట్లాడారని చెప్తున్నారు. ఏ ప్రెసిడెంట్లు ఉన్నారు, టీసీలు ఉన్నారు. మీ భర్తలు అజమాయిషీ చేస్తున్నారు సచివాలయాలు, పంచాయతీ ఆఫీసులో చెప్పండి. ఎందుకు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా? రేపు పొద్దున్న ఎవరైతే సెక్రటరీ ఉన్నారు ఇక్కడ, సెక్రటరీ టీం ఉంది ఇక్కడ నిల్చోండి సార్. ఎవరు అన్ని సెక్రటరీలు వచ్చారా? అమ్మా మీకు చెప్తున్నాను, మీ అందరికీ కూడా రేపటి నుంచి అది నా బాధ్యత, వేరే అధికార బాధ్యత కాదు. ఎవరైతే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోటోకాల్ పెట్టండి. ఆఫీసర్ తెలుస్తుందా? మీరు జనసేన పార్టీ నుంచి అయినా సరే, వైసీపీ నుంచి అయినా సరే, తెలుగుదేశం పార్టీ నుంచి అయినా సరే, ఎంపీటీసీ కానీ ప్రెసిడెంట్ కానీ ఎవరైతే వాళ్ళకి అర్హత ఉందో వాళ్ళకి వాళ్ళు మాత్రం ప్రోటోకాల్ ఇవ్వాలి. మీరు లేదా మా భార్యలు వచ్చారు, లేదా మా తమ్ముళ్ళు వచ్చారు, మా కొడుకులు వచ్చారని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తే మటుకి ఎవరికి కూడా పద్ధతిగా ఉండదని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వైసీపీ ప్రెసిడెంట్లు కానీ టీసీలు కానీ చెప్తున్నా, మనం ఒక కుటుంబంలో కలిసి మీరు కలిస్తేనే మీ అందరికీ బాగుంటది. మీ ఇష్టానుసారం మీరు వెళ్తే కనుక నా ఇష్ట ప్రకారం నేను ఎలాగెళ్ళాలో నేను చూసుకుంటాను. మీరు కలిసి వస్తే మన నియోజకవర్గాన్ని మీ మండలాన్ని అభివృద్ధి పనులు ముందుకెళ్లే విధంగానే ముందుకెళ్తానికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.